ఇప్పుడు కొత్త పరిణామం చోటు చేసుకుంది పాకిస్తాన్‌లో. అదేందంటే ఇప్పుడు పాకిస్తాన్‌కి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అంటారు. సీఓఏఎస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌గా ఉంటున్న జనరల్ అసీఫ్ మునీర్ ఆయనకు ఒక ప్రమోషన్ అనేది గవర్నమెంట్ ఇచ్చింది. పాకిస్తాన్ గవర్నమెంట్. పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫు, తర్వాత ఆసిఫ్ అలీ జర్దారీ పాకిస్తానీ ప్రెసిడెంట్. వీళ్ళిద్దరు కలిసి దాన్ని శాంక్షన్ చేశారు. ఇది క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఓకే చేశారు. ఆయనకి ఫీల్డ్ మార్షల్ అని, ఇది మిలిటరీలో అత్యున్నతమైన బిరుదు. ఇది 60 ఏళ్లుగా ఎవరికి ఇవ్వలేదు. అంతకుముందు 59లో 1959లో అయూబ్ ఖాన్‌కి మాత్రమే ఇచ్చారు. ఇదేందంటే ఇప్పుడు ఈయనకి ఎందుకు ఇచ్చారంటే ఇండియాకు పాకిస్తాన్‌కి మధ్యగా జరిగిన యుద్ధం, దాన్ని వాళ్ళు మార్కా-ఈ హక్ అని పిలుస్తారు పాకిస్తాన్ వాళ్ళు యుద్ధాన్ని. ఈ మార్కా-ఈ హక్ అనే యుద్ధంలో ఈయన అత్యున్నతమైన కరేజ్ చూపించాడు, ధైర్య సాహసాలు ప్రదర్శించాడు. అట్లాగే హై స్ట్రాటజీ వ్యూహాల్ని గొప్పగా రచించాడు, ఇండియాని ఓడించాడు అని చెప్పి ఈ బునియాన్ ఎన్ మార్సూస్ అనే ఆపరేషన్ని డిజైన్ చేసింది. ఇండియాని ధీటుగా ఎదుర్కొన్నది. ఇండియా డిఫెన్స్ సిస్టమ్ని దెబ్బతీసి ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ని, రాఫెల్స్ని కూడా కూల్చాడు. కాబట్టి సక్సెస్ఫుల్గా ఇండియాని దెబ్బతీసినందుకు గాను, ఈ యుద్ధంలో విజయం సాధించినందుకు గాను పాకిస్తాన్ ఆర్మీ చీఫ్కి ఈ ఫీల్డ్ మార్షల్ అనే బిరుదు ఇచ్చినట్టుగా వాళ్ళు ప్రకటించారు. సో మనం ఆయన బయోగ్రఫీ కూడా చెప్పుకున్నాం. అతని ఫాదరు ప్రిన్సిపల్ అండ్ ఒక రిలీజియస్ స్పీకర్ కూడా, వీళ్ళ ఫాదర్ ప్రిన్స్. ఇతను కూడా కింది స్థాయి నుంచి అనేక ర్యాంకుల్ని సంపాదించుకుంటూ వచ్చాడు. ఇతను అంతకుముందు కూడా స్వార్డ్ ఆఫ్ ఆనర్ అనే మిలిటరీలో చాలా ఇంపార్టెంట్ అయిన ఒక టైటిల్ వచ్చింది. దాని తర్వాత నిషన్-ఈ ఇమ్తియాజ్ అంటారు. నిషన్-ఈ ఇమ్తియాజ్ అంటే పీస్ టైంలో మిలిటరీ సంబంధించి అత్యున్నత సేవలను అందించిన వాళ్ళకి ఇది ఇస్తారు. అది ఆల్రెడీ వచ్చింది. అట్లాగే ఈయన ఎవరు ఇంతకుముందు మిలిటరీ జనరల్స్ ఎవరు సాధించని కొన్ని ఇవి కూడా చేశాడు. అదేంటంటే, ఒకటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్గా పనిచేశాడు. దాని తర్వాత డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఐఎస్ఐ, ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, పాకిస్తాన్ స్పై ఏజెన్సీ, దానికి డైరెక్టర్ జనరల్గా ఉన్నాడు. అన్నిటికంటే ఏంటంటే, పాకిస్తాన్లో ముందు నుంచి కూడా పేరుకి అది డెమోక్రటిక్ కంట్రీనే కానీ అది మిలిటరీ వాళ్ళ అధీనంలో, పరోక్షంగానో ప్రత్యక్షంగానో మిలిటరీ అధీనంలోనే ఉంటుంది. ఒక సామెత ఉంది, ప్రతి దేశానికి మిలిటరీ ఉంటుంది, పాకిస్తాన్కి మిలిటరీకి మాత్రం ఒక దేశమే ఉంటుందని. అంటే అన్ని దేశాల్లో మిలిటరీ ఉంటుంది, కానీ పాకిస్తాన్కి మిలిటరీకే ఒక దేశం ఉందన్నమాట. సో మిలిటరీ సొంతం అది పాకిస్తాన్. మొత్తం 77 ఏళ్ళు పాకిస్తాన్ ఏర్పడి అయితే అందులో 33 సంవత్సరాలు డైరెక్ట్గా మిలిటరీ పరిపాలన ఉన్నింది, మిగతా ఇండైరెక్ట్గా మిలిటరీ పరిపాలనలోనే ఉంటుంది. సో వీళ్ళల్లో కొంతవరకు ఇమ్రాన్ ఖాన్ ఉన్నప్పుడు కొంత గట్టిగా ఇమ్రాన్ ఖాన్ సివిల్ అడ్మినిస్ట్రేషన్ని స్ట్రాంగ్గా ఉండాలని ట్రై చేశాడు. కానీ ఇతన్ని క్యాపబిలిటీస్ తెలియకుండా ఇమ్రాన్ ఖాన్ ఇతనితో ఢీకొని చివరికి జైలు పాలవ్వాలని పరిస్థితి. ఎందుకంటే ఇతన్ని ఐఎస్ఐలో ఉన్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ వాళ్ళ భార్య ఒక కుంభకోణంలో ఇరుక్కుందని ఇతను ఫైల్స్ తీసుకెళ్ళి అసీఫ్ మునీర్ ఇమ్రాన్ ఖాన్కి చూపించాడు. బ్లాక్మెయిల్ చేద్దాం అనుకున్నాడు. ఇమ్రాన్ ఖాన్ కోపం వచ్చి అతన్ని ఆ పదవి నుంచి పీకేశాడు. దాంతో ఇతనికి కోపం వచ్చి ఇతను ఏం చేశాడంటే, మొత్తం ఒక కుట్రపూరితంగా ఇతన్ని జైల్లో పెట్టిచ్చేసి ఎలక్షన్లు డమ్మీ చేసేసి తనకు అనుకూలంగా ఉన్న షహబాజ్ షరీఫ్ని ప్రధానమంత్రి చేశాడు. తర్వాత ఈ ఆసిఫ్ అలీ జర్దార్ని ప్రెసిడెంట్ని చేశాడు. తర్వాత రాజ్యాంగాన్ని మార్చేశాడు తనకు అనుకూలంగా. అప్పటి వరకు 3 ఏళ్ల కాలం ఉండేది ఈ ఆర్మీ చీఫ్కి, దాన్ని 5 ఏళ్ళకి పెంచాడు. అదే కాకుండా 5 ఏళ్ల తర్వాత కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశాన్ని కల్పించాడు. అట్లాగే సుప్రీంకోర్టులో కూడా జడ్జెస్ని కూడా తనకు అనుకూలమైన వాళ్ళని పెట్టాడు. ఇతనికి 14 ఏళ్ళు జైలు శిక్ష వేసేశాడు. ఆ పార్టీలో ఉండే పీటీఐ అంటారు, పాకిస్తానీ తెహ్రీక్-ఈ-ఇన్సాఫ్ అనే పార్టీ ఆయనది, ఇమ్రాన్ ఖాన్ది. ఆ పార్టీ నాయకులను కూడా చాలామందిని అరెస్టులు చేసి జైలుకి పెట్టేశాడు. అట్లాగే మిలిటరీలో కూడా చాలామంది ఇమ్రాన్ ఖాన్ సపోర్టర్స్ ఉంటే వాళ్ళందరినీ అనగదొక్కేశాడు. ఒక రకంగా సుప్రీం లీడర్గా ఎదిగాడు. అట్ ద సేమ్ టైం ఎకనామిక్ ఫ్రంట్లో కూడా పాకిస్తాన్కు ఉన్న ఆర్థిక సంక్షోభం నుంచి ఇతనే కొంతవరకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీతో మాట్లాడి ఫండ్స్ తీసుకురావడం, ఐఎంఎఫ్ లాంటి వాళ్ళతో
ఇతనే కొంత ఆర్థిక సంక్షోభం నుంచి కూడా బయటికి తీసుకురాగలిగాడు. అలాగా పాకిస్తాన్ మీద కంప్లీట్ కంట్రోల్ని ఇతనే పెట్టుకున్నాడు. అయితే ఏమైందంటే గత కొంతకాలంగా ఇతనికి వ్యతిరేకత అనేది కూడా పెరిగింది. ఈ ఇమ్రాన్ ఖాన్ పార్టీ వాళ్ళు ఎంత నిర్బంధం ఉన్నా కూడా వందల వేల మంది వీధుల్లోకి వచ్చి మిలిటరీని ధిక్కరించి వాళ్ళు ఊరేగింపులు చేయడం, వీధుల్లో ధర్నాలు చేయడం, వైలెంట్ ప్రొసెషన్ చేయడం ఒక పక్క జరుగుతుంటే, మరోపక్క బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఆధ్వర్యంలో అక్కడ బలూచిస్తాన్ పోరాటం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. అట్లాగే టీటీపీ అంటారు. టీటీపీ అంటే తెహ్రాక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక గ్రూపు ఖైబర్ పఖ్తూన్ఖ్వా అనే ఏరియాలో వాళ్ళు పెద్ద ఎత్తున అటాక్ చేస్తున్నారు. ఈ 2 రకాల ఆర్గనైజేషన్స్ 2024లో దాదాపు 900 దాడులు, 900 అటాక్స్ పాకిస్తాన్ మీద చేశారు. దాదాపు మిలిటరీ వాళ్ళని ఒక 500 చంపితే ఇంకొక 500 మంది సివిలియన్స్ చనిపోయారు. సో ఒక పక్క ఇంటర్నల్ అలర్లు, ఒక పక్క ఇమ్రాన్ ఖాన్ అంచుల ఇది, ఇంకోవైపు పాకిస్తాన్లో ఉండే ఆర్థిక దివాలా, ఇవన్నీ కూడా ఈ అసీం మునీర్కి వ్యతిరేకంగా మారే పరిస్థితి క్రియేట్ అవుతుంది.